నువ్వేదో ఆలోచనలో ఉన్నావేంటి? దేని గురించి ఆలోచన? అదేం లేదు. అవును వైష్ణవి, అక్షిత భోజనానికి రాలేదేంటమ్మా? ఒంట్లో బాలేదా? లేదు మావయ్య గారు, తను బయటికి వెళ్ళింది. బయటికా? ఈ టైంలో బయటికేంటి? అంటే ఎవరినో ఫ్రెండ్స్ని కలవాలని. ఎందుకొచ్చిన ఫ్రెండ్సే? రాత్రిపూట తప్ప వేరే టైంలో కలవరా ఫ్రెండ్స్? ఆల్రెడీ దీని విషయంలో చూసావు కదే. ఆడపిల్ల రాత్రిపూట ఫ్రెండ్స్ని కలుస్తాను అంటే వద్దని చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు ఏమైపోయిందని? గీత విషయంలో ఏదో జరిగిందని, అందరి విషయంలోనే అదే జరుగుతుందని ఎలా అంటున్నారు? ఒకవేళ జరిగితే? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది బావగారు. కానీ అవతలి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేం కదా. అదిగో వచ్చేసింది. చాలా. అక్షిత, ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావే? కాలేజ్కి. ఈ టైంలో కాలేజ్ ఏంటి? అది కాలేజీలోనే నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను తాతయ్య. తాతయ్య? తాతయ్య ఎవరు? తాతయ్య ఎవరు నీకు? ఏదో స్లిప్ అయ్యి అలా చెప్పేశాను నాన్నమ్మ, సారీ. ఏమే, నీకేమైనా మతిపోయిందా? లేకపోతే వచ్చే దారిలో పిచ్చి మొక్కనేమైనా తొక్కొచ్చావా? ఆదిని పట్టుకునేవో తాతయ్య అంటున్నావు, ఉండమ్మను పట్టుకుని నానమ్మ అంటున్నావు. ఏదో టెన్షన్లో అన్నానులే. టెన్షనా? ఎందుకు? అబ్బే, అలాంటిదేం అయ్యుండు. నువ్వు ఆగు వైష్ణవి, చెప్పు, దేనికి టెన్షన్? ఏం చేసొచ్చావు? ఏం చేసి రావడం ఏంటి? ఫ్రెండ్స్ని కలిసి వచ్చాను అంతే. ఫ్రెండ్స్తో ఏమైనా గొడవ అయిందా?